బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. దొంగతనం చేసిన వాడు తోటి దొంగలు నిజం చెప్పేస్తారేమో అనుకుని భయపడినట్లుంది లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పనితీరు. ఈ కేసులో A2, A3 నిందితులు దర్యాప్తుకు సహకరిస్తూ ఉంటే వారిని జైల్లోనే ఉంచాలంటూ చెవిరెడ్డి కోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వారు గనక అప్రూవల్ గా మారి నోరు విప్పితే ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల గుట్టు రట్టవుతుందనే భయమే చెవిరెడ్డిని ఈ వింత చర్యలకు పురిగొల్పుతోందని స్పష్టమవుతోంది. తన గొయ్యి తానే తవ్వుకుంటూ చెవిరెడ్డి దర్యాప్తు సంస్థలకు తానే మరిన్ని ఆధారాలను కూడా అందిస్తున్నారు. రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగతా వారిని అప్రూవల్ గా మార్చాలంటూ ఆయన వేసిన పిటిషన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సూపర్ ఎక్స్క్లూజివ్ లో ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జిమిమా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వ అధికారులు వీళ్ళు కూడా కొంతమంది అరెస్ట్ అయినటువంటి విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన వారు కూడా లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉందని చెప్పి సిట్ అధికారులు నిర్ధారించి వారిని అరెస్ట్ చేసినటువంటి విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే దాదాపు 100 రోజుల పైగా జైలు జీవితాన్ని అనుభవించినటువంటి ఈ లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి విడుదలైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక భయం వెంటాడుతూ ఉంది. ఈ భయం వెంటాడే క్రమంలోనే ఏపీ లిక్కర్ స్కామ్లో అప్రూవల్గా మారుతున్నటువంటి వాసుదేవ్ రెడ్డి అలాగే సత్యప్రసాద్ వీరిని అప్రూవల్గా మారనీయకుండా జైల్లోనే ఉంచాలని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే దాదాపు ఈ లిక్కర్ స్కామ్ విషయంలో అప్రూవల్గా మారితే లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి అవకతవకలు మొత్తం మనీ లాండరింగ్ ఈ వ్యవహారం అంతా కూడా బయటపడుతుందని చెప్పి భావించినటువంటి భయంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళని జైల్లోనే ఉండాలని చెప్పి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి తానే చేస్తున్నటువంటి అది తప్పిదాలు అంటే తెలిసి చేస్తున్నారు తెలియనటువంటి తప్పిదాల వల్ల ఒక్కొక్కటిగా తాను చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వానికి అడ్డంగా బుక్ అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి వీటి వల్ల అంటే దొంగతనం చేసిన వారు తమ దోపిడీని బయటపడుతుందని చెప్పి భావించే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు సైతం చెవిరెడ్డి వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అతను చేస్తున్నటువంటి సెల్ఫ్ గోల్ వ్యవహారం వల్లే తానే మరి నిందితుల్ని పట్టించే క్రమంలోనే ఇలాంటి అకృత్యాలు పాల్పడుతున్నాడని చెప్పే భావన సర్వత్రా వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా దీన్ని మరింత పరిగణనకు తీసుకోవడమే కాకుండా సిట్ అధికారులు కూడా మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. అలాగే వీరిని ఉన్న పలంగా అప్రూవల్గా మారిన వారిని బెయిల్ ఇస్తామంటే వద్దు, వాళ్ళని జైల్లోనే ఉంచండి అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ శ్రేణుల్లో కూడా ఈ చర్చ సాగుతూ ఉంది. దీని పట్ల చెవిరెడ్డి వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.